రైట్. ఇదే అంశం సంబంధించి మనతో పాటు డిస్కషన్ పాల్గొనడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు, మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు. జంగయ్య యాదవ్ గారు నమస్తే అండి. రైట్ అండి, బీఆర్ఎస్ ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే ఫస్ట్ ఫస్ట్ రోడ్ షో స్టార్ట్ అయింది, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి జనాలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మీరేమంటారు? ఇక్కడ మామూలుగా మనకు ఏదైతే నిన్న జరిగినటువంటి కేటీఆర్ గారి రోడ్ షో అంటే ఎక్కడికక్కడ కూడా ఈ ఉప ఎన్నికలు వచ్చేసరికి ఏమవుతుందంటే సాధారణ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్కి వేరు, ఈ ఉప ఎన్నిక వేరు. ఇది అనుకోకుండా వచ్చినటువంటి ఉప ఎన్నిక కనుక ఒక ఎమ్మెల్యే 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేసి అనుకోని పరిస్థితిలో చనిపోవడము, దాని తర్వాత వాళ్ళ భార్యకి అంటే ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తి ఇంట్లోనే ఒక కుటుంబంలో వేరే వాళ్ళు ఎంతమంది పోటీ పడ్డప్పటికీ కూడా కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మీకు తోడుగా ఉంటాము, అండగా ఉంటామని చెప్పి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చి కేసీఆర్ గారు వారిని బరిలో నిలిపినటువంటి సందర్భం మనం చూసాం. అంటే ఒక నిబద్ధత గల నాయకుడు, నిబద్ధత గల పార్టీ అని చెప్పొచ్చు మనం. దీనికి ఎక్కడికక్కడ కూడా మనము జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఇదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాల వ్యవధిలో అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంది, గతంలో టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి సేవలు కానీ ఆ యొక్క నియోజకవర్గానికి ప్రాముఖ్యత ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారు, ప్రజల్లో ఎంత మమేకమై ఉండేటువంటి వారు గోపీనాథ్ గారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఇది ఒక వ్యక్తుల మధ్యన పోటీ కాకుండా ఈరోజు మనం చూసుకున్నట్లయితే పార్టీల మధ్యన పోటీ అన్న చందంగా మనం చూస్తున్నాం. అంటే ఎక్కడికక్కడ కూడా ప్రజలు ఇప్పుడు ఏదో ఒక మనం చూసుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ఇక్కడ ప్రతి ఎలక్షన్స్లో వచ్చిన ప్రతి సందర్భంలో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ అక్కడ క్యాండిడేట్ని ఒక స్థిరమైన క్యాండిడేట్ని కాకుండా అంతకుముందు గతంలో మనం తీసుకున్నట్లయితే 2009లో తీసుకున్నట్లయితే పీజీఆర్ గారు వారసుడు అని చెప్పేసి మనము తీసుకున్నాము. తర్వాత ఇదే మన అజారుద్దీన్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది. అంతకుముందు వేరే వాళ్ళని అంటే ఇట్లా ప్రతిసారి ఎలక్షన్ వచ్చిన సందర్భంలో ఒక్కొక్కరిని స్థిర నాయకత్వం లేకుండా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంది అని చెప్పొచ్చు మనం. కానీ ఇదే మాగంటి గోపీనాథ్ గారు గతంలో తెలంగాణ రాకముందు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని నమ్మి కేసీఆర్ గారితోనే అభివృద్ధి సాధించగలుగుతాము, లేకపోతే సంక్షేమము చేయగలుగుతాము అని చెప్పేసి ఒక నమ్మకంతో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భం నుంచి వచ్చిన తర్వాత 2 సార్లు టికెట్ ఇచ్చి గెలిపిస్తే వారి ప్రజల యొక్క ఆశల మీద వమ్ము చేయకుండా ఎక్కడికక్కడ కూడా ప్రతి ఉన్నటువంటి ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 వార్డులలో కూడా 7 డివిజన్లో కూడా అభివృద్ధి ఉన్నంత దాంట్లో మాత్రం చేయడం జరిగింది. వారికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ 365 డేస్ అందుబాటులో ఉంటూ మాగంటి గోపీనాథ్ గారు ఉంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక కుటుంబ సభ్యునిగా వెళ్ళి వారి సమస్యలను విని మరీ పరిష్కరించే మంచి పేరు ఈరోజు ఆ నియోజకవర్గాల్లో కనపడుతుంది. ఆ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ప్రతి ఇంటింటికి కూడా తిరిగినటువంటి సందర్భం కనపడుతుంది. ఎందుకంటే వారు ఈరోజు మనం మాగంటి సునీత గారు కానీ వారి అమ్మాయిలు కానీ తిరుగుతుంటే మా ఇంటి పెద్ద కొడుకులాగా కోల్పోయినామమ్మా, మీ ఇంటి వారసుడు కాదు, మీ ఇంటి వాడు కాదు, మా ఇంటి వాడు, ప్రతి ఇంటికి తిరిగినటువంటి వారు మా గుండెల్లో ఉన్న వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. వారి సేవలు మేము ఇప్పటికీ మర్చిపోలేము. వారు మాకు ఈరోజు శారీరకంగా లేకపోవచ్చు కానీ మా మనసులో ఉన్నాడు తను అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి సందర్భాలు మనం టీవీలలో చూస్తున్నాం. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి కానీ లేదంటే ఇంకా ఉన్నప్పటికీ కూడా ఆయన 2 సార్లు గతంలో ఎన్నికలు పోటీ చేసినప్పటికీ కూడా ఓటమిని చవిచినటువంటి సందర్భం మనం చూసాము. సరే వ్యక్తిగతంగా ఏదేపటికి కూడా పార్టీలు కూడా ఇప్పుడు ఈరోజు మనం వ్యక్తులను కాకుండా పార్టీలను చూసి ఏమని చెప్పేసి కేటీఆర్ గారు నిన్న కూడా సందర్భంలో చెప్పారు. ఇది ఎంతసేపు వ్యక్తుల కోసం కాదు, ఇది పార్టీ. మీరు 10 ఏళ్ల పరిపాలన చూసినారు కేసీఆర్ గారి పరిపాలన, ఇదే 2 ఏళ్ల కాలం మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చూస్తున్నారు. గతంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధంగా జరిగింది, ఇదే 2 ఏళ్ల కాలంలో మీకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎంతవరకు మీకు అందినాయి, ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు కానీ ఏమైనా మీకు చేరినాయా, అరాకోరా మాత్రం చేసేసి ఏదో ఫ్రీ బస్ అని చెప్పేసి రేషన్ కార్డులు కొన్ని ఇచ్చేసి ఇట్లా భూతద్దంలో చేసినటువంటిది భూతద్దంలో చూపించగలుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ. కానీ ఇదే పరిపాలన 10 సంవత్సరాల కాలంలో మీకు అందినటువంటి ప్రతి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ మీరు ఆలోచించండి. నిజంగా ఈరోజు మీరు ఇదిగిన తారు తప్పినట్లయితే ఈరోజు వేసేటువంటి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నిర్ణయాలకు సపోర్ట్ చేస్తే, అంటే మీరు వేస్తే కాంగ్రెస్ పార్టీకి వేస్తే మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అదే మీరు బీఆర్ఎస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయాలు సరిగ్గా లేవు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ ఒక ఓటు ప్రభావం కనిపిస్తుంది. అంటే అభివృద్ధి సంక్షేమము నిజంగా మీకు అందినట్లయితే ఖచ్చితంగా మీరు వేయండి. కానీ మీకు అవి అందట్లేదు కనుకనే ఇవాళ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ, వారు ఇచ్చినటువంటి 6 హామీలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఏవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు కూడా అందుబాటులోకి రాలేదు కనుకనే ఇది ఒక రెఫరెండంగా భావించాల్సిన సందర్భం. ఎందుకంటే 10 ఏళ్ల పాలన కేసీఆర్ గారికి ఇది 2.5 సంవత్సరాలు 22 నెలల కాల వ్యవధి అవుతున్నప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సందర్భానికి ఇట్లా ప్రతిదీ మనం తీసుకున్నట్లయితే పోలిక చేసుకోవాలి తప్ప మీరు వ్యక్తులు కాదు, ఇక్కడ పార్టీల పరంగా చూడండి. పార్టీలు మీరు గెలిచినట్లయితే ఖచ్చితంగా వీరికి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు తప్పుడుగా ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అమలు కానటువంటి హామీలు అన్నీ కూడా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే హైడ్రో అని చెప్పేసి ఏదైతే హైడ్రా అని చెప్పేసి వీరు పేదవారి ఇళ్లలో ఉన్నటువంటి వాటిని కూల్చివేస్తున్నారో దానికి మీరు మద్దతు పలికినట్టు అవుతుంది. ఇదే మామూలుగా బుల్డోజర్లకు మీరు ఏదైతే గవర్నమెంట్ భూములు ప్రభుత్వ భూములు అని చెప్తున్నామో ఎస్సీ భూములు కానీ ఉస్మానియా కానీ ఇట్లాంటి ప్రతి భూముల మీదకి ఏదైతే బుల్డోజర్లను పంపుతున్నారో వాటిని మీరు సమర్థించినట్టు వ్యక్తులుగా మీరు గుర్తుంటారు. కానీ మీరు నిజంగా కూడా వారిని ఓరించగలిగినట్లయితే ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు ఖచ్చితంగా మీ రిజల్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. రేపు భవిష్యత్తులో కూడా భవిష్యత్తు మీ పిల్లలకు కూడా మీరు మీ పిల్లలనే చూస్తున్నారు, కానీ రాష్ట్ర పౌరులందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశము. ఎందుకంటే ఇది ఒక్క నియోజకవర్గానికి సంబంధించిన గెలుపు కాదు. ఏది ఉన్నా కానీ ప్రతి సందర్భంలో మీరు చూడాలి, ఆలోచించాలి, విజ్ఞతతోని మీరు ఓటు వేయండి. ఎలాంటి బెదిరింపులకు లేకపోతే ఇంకొకటి ఆలోచించి మాత్రం ఓట్లు వేయొద్దు. బెదిరింపులకు ఇవాళ నిజంగా కూడా ఒక్కరోజు బెదిరిస్తారు, 2 రోజులు బెదిరిస్తారు ఎవరైనా సరే, కానీ ఈ బెదిరింపులకు మీరు లొంగినట్లయితే జీవితాంతం మీ యొక్క జీవితం తాకట్టు పెట్టినట్టే. ఎందుకంటే ఏమీ లేని సందర్భంలోనే ఈ విధంగా ఉంటే నిజంగా కూడా అధికారం వస్తే ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించాలని చెప్పేసి సంక్షిప్తంగా కూడా అక్కడ కేటీఆర్ గారు చెప్పడము. ప్రతిదీ కూడా గతంలో మీరు చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్య తీసుకోండి. ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక పారిశుద్ధ కార్మికుల మీద కూడా రేపు జరిగిందని చెప్పేసి ఈరోజు మనం పేపర్లో చూడడం జరిగింది. అంటే ఇట్లా ప్రతిదీ కూడా అంటే శాంతి భద్రతలు కూడా ఎక్కడ తన ఆధీనంలో లేకుండా పోతుంది. అంటే ఇంత విచ్చలవిడితనం ఏర్పడితే రేపు భవిష్యత్తు ఏమవుతుంది? ఒక ఇంట్లో ఉన్నటువంటి వారికి రక్షణ ఏమైనా ఉందా? ఒక ఎమ్మెల్యేలకు మినిస్టర్లకే రక్షణ లేకపోతే సామాన్యునికి ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి అంశాలు మీరు ప్రతిదీ కూడా ఆలోచించి ఓటేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఎన్నికలు మాత్రం ఆలోచించి చేయాలని చెప్పేసి సభా వేదికగా కేటీఆర్ గారు చేయడం నిజంగా కూడా మనం చెప్పొచ్చు. ఎక్కడికక్కడ కూడా మనము ఆలోచించకుండా ఓటు చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లయితే భవిష్యత్తు మాత్రం అంధకారం అవుతుందని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. రైట్. బీఆర్ఎస్ నాయకులు వాసుదేవరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా చూసుకున్నట్లయితే రోడ్ షో చాలా పెద్ద ఎత్తున జనం వచ్చింది, రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్న సోదరులకు, అదేవిధంగా ప్రేక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నిన్న కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి రోడ్ షో కార్యక్రమాన్ని షేక్పేటలో ప్రారంభించిన మొట్టమొదటిసారి బ్రహ్మాండమైన ఆ స్పందన ప్రజల నుంచి వెళ్ళి వచ్చినట్టు స్పష్టంగా కనిపించింది మనకు. ఇలా చెప్పడం కాదు కానీ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకునిగా చెప్తే చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళు చెప్తుంటారు అనుకుంటారేమో, కానీ వాస్తవాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకుంటే ఇవాళ షేక్పేటలో ఒక్క షేక్పేటే కాదు, మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలందరూ బ్రహ్మరథం పట్టడమే కాకుండా ఈ ఉప ఎన్నికల్లో తప్పకుండా మాగంటి సునీత గారికి ఓటేస్తాం, కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం గతంలో ఉండే విధంగా, గతంలో ఏ విధంగానైతే సంపదను పెంచి ప్రజలకు పంచే విధంగా కార్యాచరణ చేపట్టిండో కేసీఆర్ గారు, మళ్ళీ కేసీఆర్ లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి రావాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాగంటి సునీత గెలవాలని వారే స్వయంగా చెప్తున్న సందర్భం. ఇవాళ చాలా మనం ఈ ఎన్నికలు అసలు డెఫినెట్గా ఏం చేసిండ్రని కాంగ్రెస్ పార్టీ ఓటు అడుగుతుందండి? వాటికి నైతిక అర్హత ఉన్నదండి కాంగ్రెస్ పార్టీకి? ఏం చేసిండ్రు మీరు అన్నట్టు మీరే కదా చెప్పింది. నిన్న కేటీఆర్ గారు కూడా ఇదే విషయాలు చెప్పిండు. 6 గ్యారంటీలు 13 అంశాలని చెప్పిండ్రు. ఈ 6 గ్యారంటీలు 13 అంశాలు మీరు 100 రోజుల్లో చేస్తున్నారు, ఇక్కడ 100 రోజులు అని చెప్పిండ్రు కదా, ఇది అమలైనయా? మరి సిగ్గున్నదా ఓటు అడగడానికి మీకు కనీసం? నేను చెప్పింది అదే కదమ్మా నాయకుడు కేటీఆర్ గారు. ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం మేము. మీకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 13 అంశాలు 100 రోజుల్లో చేస్తారన్నారు, చెయ్యలేదు. ఈ ఎన్నికల్లో ఒకసారి సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. ఇవన్నీ అమలు కావాలంటే ఇచ్చిన 6 గ్యారంటీల్లో
మహాలక్ష్మి పథకం కింద 2500 ఇస్తా అన్నారు. ఇచ్చిర్రా? ఆడబిడ్డలకు ఇచ్చిండ్రా? నెలకు 2500. ఇది 500 గ్యాస్ బండ. అసలు గమ్మత్ ఏంటంటే 500 గ్యాస్ బండ రాష్ట్రంలో లక్షల మందికి ఇస్తున్నాం అని చెప్తున్నారండి. లక్షల మందికి లేదు. ఇలా ఇచ్చిన గ్యాస్ బండకు సంబంధించి 3 నెలలు మాత్రమే ఆ 500 గ్యాస్ బండకు డబ్బులు వచ్చినాయట. నిన్ననే నేను ఒక సెలూన్కి పోయినా. సెలూన్కి పోతే ఆ సెలూన్కి సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రచారంలో భాగంగా ఒక సెలూన్కి పోతే 6 గ్యారెంటీలు అమలైన ఆయన అడిగితే వారు ఏం చెప్తున్నారంటే, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భాగంగా వెళ్తే ఎక్కడ సార్ ఆ గతంలో 2-3 నెలలు ఇచ్చారు 500 రూపాయలకు సంబంధించి, ఇలా పత్తా లేదు ఇవ్వాలని చెప్పి వాళ్ళే చెప్తున్న సందర్భం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు, సార్ మీకు ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 200 యూనిట్లకు ఉచిత కరెంట్ వచ్చేది, ఇలా ఉచిత కరెంటు కూడా తీసేసిండు, మాకు సెలూన్లకు ఇబ్బంది అవుతున్నది, మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతున్నది, కరెంటు బిల్ కట్టలేకపోతున్నాం అని చెప్పి నేను సెలూన్ సంబంధించి చెప్తున్నాను. నేను ఆ ప్రచారంలో పోతున్న సందర్భంలో అంటే మీరు ఇచ్చిన ఉచిత బండ ఉట్టి మాట అయిపోయింది. 25 కానీ ముఖ్యమంత్రి హోదాలో కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. రహమత్ నగర్ షోలో కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఏదైతే ఖచ్చితంగా కారుకు ఓటేస్తే ఆ స్కీములు ఆపేస్తామని చెప్పేసి అక్కడ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తారు? ఇవాళ ఎట్లా ఉన్నదంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ప్రతిపక్ష నాయకుడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు బీఆర్ఎస్కు ఓటేస్తే మీకు సన్నబియ్యం రావు, మీకు బీఆర్ఎస్ ఓటేస్తే మీకు ఉచిత బస్సు రాదు, ఉచిత బస్సు రద్దు అవుతుంది. ప్రభుత్వంలో నువ్వు అవున్నది మేమా? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారా రేవంత్ రెడ్డా? అంటే నువ్వు ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు ఓటర్లను బెదిరిస్తున్నావా? బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఇలా ముఖ్యమంత్రి గారు. ఈ బై ఎలక్షన్లో నువ్వు ఓటర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నువ్వు మీరు ఓటేస్తే కాంగ్రెస్కి వేయండి, బీఆర్ఎస్కి ఓటేస్తే చేసిన పథకాలన్నీ రద్దు అవుతాయట. రద్దు కావడానికి ప్రభుత్వంలో ఎవరున్నారండి? ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు కాదు ఇవి. ఒక ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికలో మేము గెలిస్తే మీరు ఇచ్చిన హామీలు అమలవుతాయి, ఒక సురుకు పెట్టినట్టు ఉంటుందని మేము చెప్తున్నావు. కానీ నువ్వేం చెప్తున్నావు? నువ్వు ఏం చేసినావు అని చెప్పాల్సింది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి. ఇగో 22 నెలల్లో ఈ రాష్ట్రానికి ఇది చేసినాం, ఇగో ఈ హైదరాబాద్ నగరానికి ఇది చేసినాం, ఇగో ఇందుకు ఓటు అడుగుతున్నావు నువ్వు చెప్పాలి కదా ముఖ్యమంత్రి హోదాలో ఉండి. ఎంత ఏలనగా మాట్లాడుతున్నట్టే ఇది ఒకసారి మళ్ళీ ప్రజలకు ఒకసారి నేను వినిపించాలి మీ టీ న్యూస్ ద్వారా. కాబట్టి చెప్పండి, ఈ యొక్క వీడియోను ఒకసారి వినిపిద్దాం ప్రజలకు. ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది. అంటే కేవలం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఓటు వేయకపోతే ఇవన్నీ రద్దు చేస్తారా? అదే గమ్మత్ సురేష్ గారు. ఇది అసెంబ్లీ ఎన్నికలు అంటే మా ప్రభుత్వం ఇది ఇచ్చినాం, ఇంకో ప్రభుత్వం వస్తే ఇది రద్దు చేస్తుందని చెప్పిందంటే సరే దాంట్లో కొంత సాహిత్యం ఉందని అర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వేం చెప్పినావు? నువ్వు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇవి రద్దు అవుతాయంటే అంటే డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని సుమోట కింద కేసు పెట్టాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. హుజరాబాద్ బై ఎలక్షన్లో నేను ఒక 2 నెలల నుంచి అక్కడ తిరుగుతున్నా. నేను గతంలో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా చేసిన కాబట్టి నాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి ఉన్నాడు. నువ్వు ఈ యొక్క సెక్టార్ చూడు, ఈ యొక్క దీనికి సంబంధించిన ఓట్లను ఒకసారి ఇంటింటికి వెళ్ళి తిరిగి చూడు అన్న సందర్భంలో నేను ఎక్కలేదు ఇదే చెప్పుకున్నా. కొంతమంది నకిలీ సర్టిఫికెట్లు, సదరం సర్టిఫికెట్లు పెట్టుకున్నారు, వాళ్ళకి తప్పకుండా మనం ఏరిపారేస్తాము, వాళ్ళ పెన్షన్ రద్దు చేస్తాము. 4,000 రూపాయల పెన్షన్ అప్పుడు 3,000 ఉండే నెలకు వికలాంగుల పెన్షన్ అని నేను రద్దు చేస్తే దాన్ని కట్ పేస్ట్ చేసి కొన్ని పత్రికలు అప్పుడున్న కాంగ్రెస్కు ఫేవర్ చేసే కొన్ని ఛానల్స్ ఏం చేసినాయంటే వాసుదేవ్ రెడ్డి చైర్మన్ హోదాలో పెన్షన్ తీసేస్తానని ఓటు వేయకుంటే, బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే ఈ యొక్క హుజరాబాద్ ఎన్నికల్లో నా మీద సుమోట కేసు పెట్టినండి. నేను ఇంకా తిరుగుతున్నా కోట్ల చుట్టూ హుజరాబాద్ ఎన్నికల్లో ఇంకా తిరుగుతున్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారే స్వయంగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా, ఇక్కడ ప్రజలను మళ్ళీ తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడినందుకు ఎలక్షన్ కమిషన్ సుమోటగా కేసు నమోదు చేయాల్సిందే. ఇవాళ ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? ఎవరి కోసం ఎందుకు బెదిరిస్తున్నారు? అసలు ప్రభుత్వం ఉన్నది మేమా మీరా? ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు ముఖ్యమంత్రి గారు. జంగయ్య గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి చెప్పాలి, లేకుంటే ఈ నియోజకవర్గాలు ఇది చేసినాం, లేకుంటే ఇక్కడ ఇది ఇచ్చాం ప్రజలకని చెప్పాలి. కాకపోతే అలా కాకుండా ఈ పెట్టినటువంటి స్కీమ్లను రద్దు చేస్తాం, అవి తీసేస్తాం, ఇవి తీసేస్తాం అని చెప్పే ప్రసంగాలను ఎలా చూస్తారు మీరు? అసలు ఇప్పుడు ఓడిపోతున్నామని తెలిసినప్పుడు ఏదో ఒకటి బెదిరించాలి. అంటే నయాననా భయాననా ఏదో ఒక రంగం గెలుపు దారి దట్టాలని చెప్పేసి
అంటే ఆల్రెడీ మనం రేవంత్ రెడ్డి గారి యొక్క పోకడ అందరికీ తెలిసిన విషయమే. ఏ విధంగా అయినా గెలుపు ముఖ్యం అనే కాన్సెప్ట్లో ఉంటారు వాస్తవానికి మన ముఖ్యమంత్రి గారు. సో ఇక్కడ వారు చేసినటువంటి ఒక సందర్భం ఏంటంటే, ఏదైతే ఇచ్చినటువంటి ఫ్రీ బస్ కానీ, కరెంటు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, లేకపోతే పెన్షన్ కానీ, ఇవి మేము మీకు రావు అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వం పడిపోతుందా, లేకపోతే ఈయన సీఎంగా మారిపోతుందా? ఇక్కడ ఒక విషయము. ఎందుకంటే ఇంకా ఇవ్వను అని అంటే ప్రభుత్వం లేకపోతే ఇవ్వరు. అంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కోసమో లేకపోతే జూబ్లీహిల్స్ ప్రాంత అంటే ఓటర్లు మభ్యపెడుతున్నట్టు కాదా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు కాదు. ఇక్కడ ప్రలోభాలతో పాటు నేననేది ఏంటంటే, నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇది ఒక రాష్ట్రం మొత్తానికి వర్తిస్తున్నటువంటి స్కీమ్స్ కానీ, మన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ. కానీ ఓన్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసం ఇది చేసింది కాదు కదా. ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ కానీ, 25,000 మంది రేషన్ కార్డుల పంపిణీ కానీ, ఉచిత బస్సు ఓన్లీ జూబ్లీహిల్స్లోనే తిరగట్లేదు, జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలే తిరగట్లేదు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశం కదా అది. కానీ జూబ్లీహిల్స్లోనే ఎందుకు బంద్ అవుతుంది అంటే, జూబ్లీహిల్స్లోనే బంద్ అవుతుందా, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అవుతుందా ఇవన్నీ స్కీములు ఈయన పెట్టినటువంటిది? అంటే ఈయన పెట్టినటువంటి స్కీములు బంద్ అవుతున్నాయంటే ముఖ్యమంత్రిగా ఏమైనా చేంజ్ అవుతున్నారా, లేకపోతే ఏమైనా ప్రభుత్వం పడిపోతుందా? ఎందుకు ప్రభుత్వం పెట్టినటువంటి, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటిది ఎందుకు జూబ్లీహిల్స్ ఎన్నిక ఒకవేళ ఓడిపోతే మీకు రావు అని చెప్తున్నారు? అంటే ఇది ఒక ఆలోచించాల్సిన అంశం. ఇది ఎప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ అవుతుంది అనేది ఇక్కడ ఇండికేషన్ ఇచ్చినట్టు కొడుతుంది. అంటే ఆ స్కీములు అమలు అవుతాయనే ఉద్దేశంతో అందరూ ఓట్లేసి కాంగ్రెస్ను గద్దెనెక్కించారు. కాకపోతే ఇప్పుడు గద్దె దిగబోతుందా, లేకుంటే అసలు ఈ మాటలు ఏంది అసలు? అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఐదారే ఇందులో మళ్ళీ 420 హామీలలో 5-6 మాత్రమే చేస్తున్నారు. ఈ 5-6 కూడా బంద్ అవుతాయి అంటే మరి 400 హామీలు ఎక్కడ పోయినట్టు? ఇప్పుడు మీరు చెప్పినటువంటి 5-6 బంద్ అవుతాయి అంటున్నారు, మరి 400 హామీలు నెరవేరుస్తారా? అంటే దాన్ని నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కనీసం ఎంతో కొంత వచ్చిందిరా నాయన చాలు అనుకున్న సందర్భం, ఏం లేని కాడ అక్కమోడే దిక్కు అన్నట్టు. ఇప్పుడు ఆయన ఇంతకుముందు కేసీఆర్ గారు ఇచ్చినటువంటిది తక్కువైనా కానీ ఫుల్ చేసేవాళ్ళు, కానీ ఈయన ఇచ్చిన పెద్ద హామీలు కానీ అందులో కొన్ని అయినా చేసారు. ఇప్పుడు అవన్నీ వస్తున్నాయి రాని అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి ప్రజానికంలో మనం చూస్తున్నాము. కానీ ఎక్కడికక్కడ కూడా అవి కూడా ఉండవు, మీకు ఇవి కూడా వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఇండైరెక్ట్ జనాలకు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తెలియజేసినట్టు ఇక్కడ కనపడుతుంది. కానీ ఇంకొకటి ఏంటంటే, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ప్రజల్లో తెలుసు వాళ్ళకు, కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవడానికి ఏమీ లేదు కనుక చేసినటువంటివి 4-5 హామీలు గుర్తు చేస్తూ ప్రజలకు అవి కూడా పోతాయి, జాగ్రత్త బిడ్డ అన్న చందంగా కనపడుతుంది. యథా రాజా తదా ప్రజ. మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఆల్రెడీ ఇప్పటికి 2-3 కేసులు ఏదో చూసినాము. అంటే తిరగకుండా, ప్రచారం చేయకుండా మిగతా పార్టీలను అపోజ్ చేయడము, ఎక్కడికక్కడ మీరు ఓట్లు లేకపోతే ప్రజలని మిమ్మల్ని ఉండనీయం చేయము అని చెప్పేసి అక్కడక్కడ మనం చూస్తున్నాము. సో సేమ్ దానికి ఒత్తాసు వలికినట్టు ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటలు కనపడుతున్నాయి. ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ ఎలక్షన్లలో ఉన్నటువంటి కొన్ని డివిజన్లలో పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు, మమ్మల్ని తిరగనేయట్లేదు, మా ప్రచార సామాగ్రి గుంజుకెళ్తున్నారు, మమ్మల్ని తిరిగితే ఇక్కడ మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, మిమ్మల్ని చంపేస్తాము అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా చూసినాము. మీరే కాదు, మీ బాసులు కూడా ఈ గల్లీలు దాటారు, ఇల్లు చూడలేరు అని చెప్పేసి చేసినటువంటి సందర్భం చూసాము. దానికి ఒత్తాసుగా నిన్న రేవంత్ రెడ్డి గారి మాటలు కనపడుతున్నాయి. మీరు ఇవి చేయకపోతే మీకు మాత్రం ఇవి దక్కవు అంటే, ఎక్కడికక్కడ యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఎవ్వరికి వారే, అంటే ఏ స్థాయిలో ఉన్న లీడర్ అయినా ఖచ్చితంగా బలవంతం చేసైనా సరే, బెదిరించైనా సరే గెలిపే లక్ష్యంగా భావిస్తున్నారు తప్ప నిజంగా ప్రజల యొక్క మనస్ఫూర్తిగా వారిని ఓట్ల నుంచి దండుకోవాలి, లేకపోతే ఓట్లు తీసుకొని గెలవాలి, వాళ్ళ మనసులు గెలవాలి అనే ఆలోచన మాత్రం కలవట్లేదు. ఎంతసేపు ఓట్లలో గెలవాలి, ఓట్లు వేయించుకోవాలి, మేము అధికారం దక్కించుకోవాలి, తర్వాత మేము చేసేది మేము చేస్తాము అని చెప్పేసి కనపడుతుంది. కానీ ప్రజలకు గెలిచి వారి యొక్క కష్టసుఖాల్లో పాల్పంచుకుందాము, లేకపోతే వారి సమస్యలను పరిష్కరిద్దాము, ఇంకెక్కడ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుపడడానికి మనము ఆలోచన చేద్దాము, నిర్ణయాలు తీసుకుందాము, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పయనిద్దాము. లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమం ఎంతవరకు నెరవేరింది, ఇప్పటివరకు మనం ఇచ్చినటువంటి హామీలు ఈ ఒక 5 to 10% చేసినాము, మిగతా 90% మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం మేము, ఇప్పటివరకు మాకు కాలేదు అని ఇవి చెప్పాల్సిన అంశం వదిలేసి పక్కదారి పెట్టేసి ఏదో మేము చేస్తాము. ఒక పాట కూడా మీరు మామూలుగా చేసినట్లయితే ఎలక్షన్లలో భయం ఎందుకు బాయ్ అని చెప్పేసి ఒక పాట ఏదో బాగా పాపులర్ అయింది. భయం ఎందుకు బాయ్ అంటే భయపడుతున్నట్ట, ఏ విచిత్రం అనిపిస్తుందా? అంటే కొన్ని ఇనుకుంటే పోతే భయం ఎందుకు అంటే భయపడుతున్నట్టే కదా. అంటే మీరు ధైర్యం ఎవరికి చెప్తున్నారు? ప్రజలకు కదా మీరు ధైర్యం ఇవ్వాల్సింది. నేనున్నాను, రేపు మీకు ఏదైనా కానీ నేను చేసుకుంటానని. ఒక లీడరే భయపడుతున్నాను పాటలు రాసేసి పబ్లిక్లోకి వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏందండి? అంటే ఓటమికి అంగీకారం చేస్తున్నట్ట. అంటే ఎక్కడికక్కడ కూడా ఏదో ప్రజలని నమ్మించేసి ఏదో చేద్దామని చెప్పేసి అనుకుంటే కాదు, నిజంగా కూడా ప్రజలలో కూడా
ఒక మంచి ఆలోచన విధానం వచ్చేది, ఖచ్చితంగా ఆలోచించేటువంటి సందర్భం ఉంది. మరీ అన్ఎడ్యుకేటెడ్ అనే ఇలా మనం తీసిపారేయడానికి కూడా లేదు. చాలామంది మంచి విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు, ఏదైతే వ్యక్తుల మధ్యన కాదు ఇది జరుగుతున్నటువంటి పోరు, ఆల్రెడీ పార్టీల మధ్యన అని చెప్పేసి స్పష్టంగా తెలిసింది. ఈరోజు వేసేటువంటి ప్రతి ఓటు కానీ గెలిచేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే రేపు భవిష్యత్తులో దానికి లీడ్ కనిపిస్తుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరి వైపు ఇది చూస్తున్నటువంటి ఎన్నిక ఇది. కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్ప ప్రలోభాలకు గురి అయ్యి ఎక్కడ కూడా ఓట్లు వేసినట్లయితే పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు కూడా మనం తాకట్టు పెట్టిన మాత్రము తెలంగాణ రాష్ట్రానికి అంధకారం కనపడుతుంది తప్ప ఆలోచించే వేయకపోతే భవిష్యత్తులో మనమే ఇబ్బంది పడతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. వాసుదేవ్ రెడ్డి గారు, అంటే పదే బస్సు విషయం కావచ్చు, ఉచిత బస్సు పెట్టడం ఒక ఎత్తు అయితే, ఇది ఛార్జీలు పెంచి ఆల్రెడీ ఎట్లా అందరిని అడ్డు వీరుస్తుందో మనం గమనిస్తూ ఉన్నాం. ఒక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి? అలాగే ఏదైతే మళ్ళీ ఆల్రెడీ రాష్ట్రం విడిపోయింది, అంత అయిపోయింది, చాలా రోజులు అవుతుంది మనకి, మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఒక కూడలిలో ఎన్టీఆర్ విగ్రహం పెడతా అని చెప్పేసి చెప్పడం ఏంటి? దేనికోసం, ఎవరి చాటున ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అనుకోవాలి మనం? ఇప్పుడు ఒకటెంత దౌర్భాగ్యం సురేష్ గారు అంటే, ఉప ఎన్నికలు వస్తే గతంలో కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి హోదాలో ప్రచారానికి వచ్చిండు. ప్రచారం చేయడం ఒక వంత అయితే, ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారి కుల సంఘాలను కూడా ఇంటికి పిలుచుకొని మాట్లాడే స్థాయికి దిగజారిందంటే, ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రినో లేకపోతే ఒక ఎమ్మెల్యేనో పిలుచుకొని మాట్లాడినంటే వేరు విషయం. ముఖ్యమంత్రి కుల సంఘాలను ఇంటికి పిలుచుకొని మాట్లాడి వాళ్లకు తాయిలాలు ప్రకటించి ఆఫ్ ది రికార్డు, నేను అది చేస్తా ఇది చేస్తా, మీరు ఆలోచన చేయండి, మాకు మద్దతు పలకండి అనే కాడికి దిగజారిందంటే వీళ్ళకు ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇలా మేము ఓడిపోతున్నామని తెలిసి అన్ని సర్వేలు చెప్తున్నాయి కదా, ఏ ఒక్క సర్వేలో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేదు. మొన్న వీరు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ గెలుస్తాయని చెప్పిన సర్వేలే నేడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని స్పష్టంగా కనిపించింది. ముస్లిమ్స్లో కూడా వీరు ఏదైతే ఆ నమ్మకాన్ని పెట్టుకున్నారో ముస్లిమ్స్లో కూడా, ఆ ముస్లిం ఓటర్లలో కూడా 50%గా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వీరు అంటున్నారు కదా, మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు కదా తెలంగాణ ప్రజలకు. అరే అవి చేసి ఓటు అడగండి, మీరు ఏం చేసిండ్రో చెప్పి మీరు ఓటు అడగండి. మీరు ఏం చేయలేదో మీ వైఫల్యాన్ని ఎండగడుతూ మేము ఓటు అడుగుతాం. మేము స్పష్టంగా చెప్తున్నాం కదా, మీ వైఫల్యాలను మీ ప్రజల ముందుకు తీసుకెళ్తున్నాం. మీరు చేసిన అభివృద్ధిని మాట్లాడండి. చర్చ పెట్టి ఓట్లు అడిగే దమ్మున్నదా ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ నాయకులకు? లేదు కదా. ఇవాళ ఎన్టీఆర్ విగ్రహం పెడతామంటే ఇలా కొత్తగా వచ్చిందా? ఎన్టీఆర్ విగ్రహం కొత్తగా వచ్చారా మీరు ప్రభుత్వానికి, లేదా కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డదా? రాష్ట్రం ఏర్పడి 11-12 సంవత్సరాలు అయితేంది ఆల్రెడీ. అనేక కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలను ఆనాడు కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసిండు. సంపన్న వర్గాల సంక్షేమ విధేయంగా ముందుకెళ్ళిండు. అన్ని కుల సంఘాలకు, మత సంఘాలకు ఎవరికి ఏ ప్రియారిటీ ఇవ్వాలి, ఏ పండుగలు వస్తే ఏ కార్యక్రమాన్ని తీసుకోవాలి పేదలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు కేసీఆర్ గారు అనేక స్కీములు తీసుకొచ్చిండు కదా. ఇవాళ వీళ్ళు ఎంత దిగజారిండ్రు అంటే, ఈ 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్కి చేసినటువంటి అభివృద్ధి ఏంటి అసలు? జీరో అండి. జూబ్లీ హిల్స్ చేసిన అభివృద్ధి జీరో. ఇగో నేను ఇది వారికి డబ్బా కొట్టే పత్రికలో వచ్చినది. ఏంది ఇది? బాగు చేసేది ఎన్నడు, గుంతల రోడ్లు. ఇలా ముఖ్యమంత్రి గారు ఈయన చెప్పిన ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన నేను గుర్తు చేస్తున్నా. ఇంకో ఇది వాళ్ళ పత్రికలో వచ్చింది. హైదరాబాద్ నగరంలో గుంతల రోడ్లతోటి ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనేది ఇలా పత్రికలు రాస్తూ ఉన్నాయి. ఇలా వారు ఎంతసేపు నమస్తే తెలంగాణ పత్రిక మీద వాడి ఏడుతారు, కానీ ఇది నమస్తే తెలంగాణ పత్రిక కాదు, ఇది ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు పత్రికల్లో చాలా హెడ్లైన్స్ వచ్చినాయి. మీరు వచ్చినాక ఇగో మీరు ఒక పక్క బస్సు ఫ్రీ అంటూనే మరో పక్క ఆడోళ్ళకు ఫ్రీ అంటారు, మిగళ్ళ దగ్గర డబ్బులు పైసలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం? అంటే మీరు బకాయిలు ఎన్ని బకాయిలు ఉన్నాయి రైతులకు అని 1100 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి ఇలా ఈ పత్రికలు రాస్తూ ఉన్నాయి. అంటే మీరు వచ్చినాక ఏం జరిగింది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కదా. మీరు ఏం చేసిండ్రు అనేది ఏం లేదు, జీరో. మీరు ఎంతసేపు నాకెంత వస్తుంది నీకెంత వస్తుంది, దాచుకోవాలి ఈ యొక్క ఆలోచన తప్పితే ఈ యొక్క ప్రభుత్వానికి వేరే లేదు. ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కదా. మేము ఈ వైఫల్యాలు ఈ ఎన్నికల్లో డెఫినెట్లుగా బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇలా 6 గ్యారంటీల్లో భాగంగా ఇచ్చిన హామీలు ఇలా మహిళలకు, ఆడబిడ్డలకు 2500 రూపాయలు రాబోతాయి. ఇలా 2000 పెన్షన్ 4000 చేస్తానని 100 రోజుల్లో, కానీ చేయలేదు. ఇలా 4000 రూపాయలు రావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని మేము ప్రజలను ఎడ్యుకేటెడ్ చేస్తున్నాం, చైతన్యం చేస్తున్నాం, బాకీ కార్డులు పంచుతున్నాం, చెప్తున్నాం. ఇది పక్కకు పెట్టి ఇలా వీళ్ళు ఎంతసేపు కుల సంఘాలను, మత సంఘాలను బ్లాక్మెయిల్ చేసి
డబ్బులు ఇచ్చుకోవడం అంటే వీళ్ళకి ఓడిపోతుందని స్పష్టంగా తేలిపోయింది. ఇవాళ ఏమవుతుందంటే ఒక పక్క అభ్యర్థికి సంబంధించిన కుటుంబమో రౌడ్ షీటర్ నేపథ్యం, వారో మా పార్టీ శ్రేణులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రివో రాష్ట్ర ప్రజలను బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలను వారే బెదిరిస్తూ ఉన్నారు కదా. అది ఇది ఎక్కడి చూద్దామండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసే పని ఇట్నే ఉంటుందా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి మీరు దిగదార్చుకోకండి. నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నావు, కనీసం మేమన్నా గౌరవిస్తున్నావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని. నువ్వు ఆ గౌరవాన్ని కాపాడలేకపోతున్నావు కదా. ఇక నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్గూడ డివిజన్లో కృష్ణానగర్ ప్రాంతంలో సినీ కార్మికులతో ఒక మీటింగ్ పెట్టిండండి. ఎంత పెద్ద గందరగోళం అవుతుంది దొరికింది అక్కడ. ఇలా ఆ సినీకి సంబంధించిన ఫెడరేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లోకి వెళ్ళి 72 లక్షలు ఖర్చు పెట్టింది తీసుకొచ్చి. అయితే ఈ ఇంటర్నల్ ఒప్పందం ఏంటి అంటే ఈ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము పెట్టేటట్లేదు కాబట్టి మీరే ఫెడరేషన్ నుంచి వెళ్ళి పర్మిషన్లు తీసుకొని మీరే అభినందన సభ పెట్టినట్టు ఒక ఆ సినిమా క్రియేట్ చేయండి, దాంట్లోకి వెళ్ళి డబ్బులు తీసి ఖర్చు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ అసోసియేషన్లో పెద్ద గొడవలు అవుతున్నాయి. 72 లక్షలు తీసినావు, ఇప్పుడు మన పరిస్థితి ఏంది, ఎందుకు తీసినట్టు? ఈయన ఇస్తానట, నువ్వు అట్లా తీసి నేను వెంటనే నీకు మళ్ళీ 72 లక్షలు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో నీ క్యాష్ ఇస్తా, నువ్వు వేసుకోవాలి. ఇప్పుడు ఇస్తలేడట, వాళ్ళ దాంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. అంటే ఈ విధంగా ప్రలోభాలకు ఎట్లా గురి చేస్తున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే దాంట్లో వచ్చింది ఏం లేదు, అటర్ ఫ్లాప్ అయింది ఆ మీటింగు. దాంట్లో అనేక చీలికలు వచ్చినాయి. ఆ పెట్టిన నాయకుడు ఎవరైతే ఆ అనిల్ ఉన్నాడో ఆ యొక్క ఫెడరేషన్ అధ్యక్షుడు, ఆయన మీదనే అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఆయన మీదనే చాలా 6 నెలలు జైల్లో ఉండొచ్చిండు. ఈయనకు ఎంతసేపు ఈయన తోటి ఉండేటోళ్ళంతా క్రిమినల్ కేసులు ఉండేటోళ్ళు, వీళ్ళు టికెట్లు ఇచ్చేటోళ్ళంతా కుటుంబ నేపథ్యం అంతా కూడా రౌడ్ షీట్ నేపథ్యం. వారు ఒక దిక్కు మా నాయకులను కింది స్థాయిలో బూత్ ఇన్ఛార్జితో సహా బయట నుంచి వచ్చిన నాయకులను బెదిరింపులకు గురి చేస్తారు వారి అనుయూయులు, వారి అనుచరులు. సో ఇప్పుడు ఆయనతో ఎక్కువగా ఏముంటారంటే నేను చాలా సందర్భాలు చెప్పినా మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా, ఈ జుంపాలు వేసుకొని మనం కొన్ని సినిమాలలో చూసినాం కదా, రౌడీలు ఎట్టుంటారో చూపిస్తారు కదా, గట్టనే నిజంగా కూడా నవీన్ యాదవ్ తోటి వారి కుటుంబంతో ఎక్కువగా కూడా నేపథ్యం ఉన్న వాళ్ళే వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళంతా కూడా ప్రచారంలో. కాబట్టి రేపు ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పటికే గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పిండు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ ట్యాక్స్, అదేవిధంగా రేవంత్ రెడ్డి ట్యాక్స్, అదేవిధంగా మరి రాష్ట్రంలో ఇంకో ట్యాక్స్ కూడా నడుస్తున్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్, బట్టి ట్యాక్స్, యూబీ ట్యాక్స్. మరి ఇప్పుడు భవిష్యత్తులో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కనుక పుసుక్కున గెలిస్తే నవీన్ యాదవ్ ట్యాక్స్ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పడబోతుందనే ఒక భయం ఇలా చిన్న బిజినెస్ నుంచి వెళ్ళి మొదలు పెడితే పెద్ద పెద్ద బిజినెస్ దారులకు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా వీళ్ళ గతంలో కేసీఆర్ నాయకత్వంలో అగ్రికల్చర్ మొత్తం తీసుకొస్తే నేను గన్ కల్చర్ తీసుకొచ్చిండ్రు. అంటే అగ్రికల్చర్ను దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో కేసీఆర్ గారు ఆలోచన చేస్తే మీరు గన్ కల్చర్ తీసుకొచ్చి ఇలా బెదిరింపులకు గురి చేస్తే దక్కన్ సిమెంట్ లాంటి వాళ్ళను పాయింట్ గన్లో పెట్టి నువ్వు ఎంత ఇస్తావు అనే ఇట్లాంటి విషయాలను ఈ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి కదా. సో కాబట్టి ఇలా ఇజ్రాయెల్ దగ్గర కూడా లాస్ట్కి ఇజ్రాయెల్ దగ్గర కూడా నవీన్ యాదవ్కి సంబంధించిన వాళ్ళు వసూలు చేసే కాడికి వచ్చింది అంటే ఎవరిని వదులుతలేరు. ఇలా వారి అభ్యర్థి కుటుంబ నేపథ్యం అదే, వీరి నేపథ్యం అదే, వీరి యొక్క దండుపాల్యం మూట ఈ ఏవైతే మంత్రుల వ్యవస్థ ఉన్నదో ఇలా రాష్ట్రంలో మంత్రులను తీసుకొచ్చారో ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులు వేసిండండి. ఇలా మొత్తం రాష్ట్రంలో పాలన పడికేసింది. ఇలా పరిపాలన మీద దృష్టి లేదు. ఏదో ప్రెషర్కు ఇప్పుడు ఒక పక్క వర్షాలు వచ్చి ఈ తుఫాన్ తోటి ప్రజలు ఇబ్బంది పడతాంటే ఈయననో ముంబైకి పోతాడు, అదే ఆ జిల్లాలోనే ఆ జిల్లాల మంత్రులు ఇక్కడ ఉంటారు, అక్కడేమో పర్యవేక్షణ లోపిస్తుంది, ఏం లేదు అసలు. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు సురేష్ గారు, జిల్లాల మంత్రులు హైదరాబాద్లో తిష్ట వేసిండ్రు. ఇది బయట ఈ వ్యతిరేకత వస్తుందని ముఖ్యమంత్రి గారు భావించి ఏం చేసిందంటే నేను మా వరంగల్కి పోయొచ్చిండు. వరంగల్కి పోయొచ్చి వాళ్ళు చేసిండా అంటే ఏమన్నా అక్కడ ఉన్న ప్రజలకు ఊరట కల్పించడానికి ఏమన్నా ప్రకటించిందా అంటే ఏం లేదు. ఇలా అక్కడున్న రైతులను పరామర్శిస్తారని రైతులు ఆలోచన చేశారు, పంట నష్టపోయిన వాళ్ళకు. వీళ్ళేదో మొక్కుబడిగా 10,000 ఇస్తామనేది ప్రకటించినట్టున్నది. గతంలో చెప్పిన 10,000 ఇప్పటివరకు ఇవ్వలేదు, మరి ఈ 10,000 ఎక్కడ ఇస్తారు అంటే ఈ విధంగా ఈ యొక్క పరిపాలనలో వీళ్ళ యొక్క వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా ఒక్కటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననో రైతుల యూరియాకు అందించడంలో వైఫల్యం చెందిండ్రు, గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో వైఫల్యం జరిగింది, జాబ్ క్యాలెండర్ అమలులో నోటిఫికేషన్లు ఇవ్వడంలో వైఫల్యం చెందిన వీళ్ళు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇలా 3వ తారీఖు నుంచి వెళ్ళి ఇలా 1వ తారీఖు 3వ తారీఖు నుంచి వెళ్ళి నిరవధిక బంద్ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా
మొత్తం విద్యా సంస్థలన్నీ కూడా నిరవధిక బంద్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వారికి ఇస్తాన్న దాదాపుగా 10,000 కోట్లు ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే అందులో 300 కోట్లు ఇస్తారట. ఆ 300 కోట్లు కూడా మన దీపావళికి రిలీజ్ చేయలేదట. అందులో 150 కోట్లు 70 కోట్లు రిలీజ్ చేసిందట. మిగతా ఏం చేయలేదట. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించిండ్రు. అదేవిధంగా గురుకుల అద్దె ఇప్పటివరకు చెల్లించలేదు. 6 గ్యారెంటీల అమలంలో వైఫల్యం. అదేవిధంగా సన్నాలకు బోనస్ ఇవ్వడంలో వైఫల్యం, పెట్టుబడి సాయం అందించడంలో వైఫల్యం, మహిళలకు 2,500 ఇవ్వడంలో వైఫల్యం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం వైఫల్యాల చిట్టా ఇవాళ మేము ముందు పెడతా ఉన్నాం, ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇవన్నీ అమలు కావాలంటే ఈ యొక్క బై ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పతనానికి ఈ బైపోల్ ఎన్నిక తొలిమెట్టు కాబోతా ఉన్నదనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో కొత్త ఎత్తుగడ ఏమేసిందంటే మైనార్టీ ఓట్లను బుట్టలో వేసుకోవడానికి నిన్న మైనార్టీ శాఖ మంత్రిగా అజారుద్దీన్ గారిని ప్రకటించింది. సంతోషం. కానీ మరి 2 సంవత్సరాలు ఎటువైనవా? ఎక్కడ పండుకున్నారు మీరు? మైనార్టీలు గుర్తుకు రాలేదు 2 సంవత్సరాలలో? 2 సంవత్సరాల్లో మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఎందుకు ఆ మైనార్టీల హామీల గురించి మీరు మాట్లాడరు? ఇవాళే మైనార్టీలకు సంబంధించిందా? ఇది ఏం పెట్టిర్రు? ఇది మైనార్టీ డిక్లరేషన్. ఈ మైనార్టీ డిక్లరేషన్లో ఒకటి అమలు చేసిండ్రా? అరే పేద మైనార్టీలకు సంబంధించి మీరు ఏ కార్యాచరణ తీసుకున్నారు ఈ 22 నెలల కాలంలో? ఇలా చెప్పారు కదా మీరు. ఏం చెప్పారు? ఇలా ప్రధానంగా చెప్పారు. నేను 2 అంశాలను గుర్తు చేస్తా. ఇందులో మైనార్టీలకు సంబంధించింది అట్లా ఏంది, నిరుద్యోగులకు జాబ్స్ ఇస్తారన్నారు. 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అన్నారు. 400 కోట్ల బడ్జెట్ అన్న పెట్టిరానే రేవంత్ రెడ్డి గారు మీరు. అదేవిధంగా 1,000 కోట్లతోటి సబ్సిడీలు ఇస్తా అన్నాడు. 1,000 కోట్లతోటి పేద మైనార్టీలకు. బడ్జెట్లో 4,000 కోట్లు లేదు. ఇలా మేము పెట్టిన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు మొత్తం అక్కడ మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఫుడ్ పాయిజన్స్ అవుతూ ఉన్న సందర్భం కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది కదా. ఇవాళ కొత్తగా ఏం చేసిండు? అజారుద్దీన్ తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తే మైనార్టీలంతా వీళ్ళ కోట్లు ఇస్తారని భావించి ఇలా మైనార్టీలతోటి చిలగాడ మాడుతున్నాడు. ఓట్ల రాజకీయం కాదండి, సంక్షేమ రాజకీయం చేసి నువ్వు ఓట్ల కోసం రాజకీయం చేయడం ఏంది? 2 సంవత్సరాల్లో గుర్తు లేదట. 2 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్సీ లేదు, ఒక మంత్రి లేదు రాష్ట్రంలో. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని చెప్పి హడావుడిగా మైనార్టీ శాఖకు ఒక మంత్రిని అజారుద్దీన్ గారిని తీసుకొచ్చి మరి మైనార్టీ నేను ఒకటి స్టేట్ కడగదలుచుకున్నా. ఈ మంత్రి ఏదో ముందుగానే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అయిపో కదా. అంటే ఎమ్మెల్యేకో అనర్హుడవుతాడు అజారుద్దీన్ గారు, మంత్రికో మాత్రం అర్హుడవుతాడు. ఇది ఎట్లా అండి నీకు? అంటే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు కదా మరి అదే అజారుద్దీన్ గారికి. మైనార్టీ ఓట్లు 1,30,000 ఓట్లు ఉన్నాయని చెప్తున్నాం కదా. మరి అందులో మైనార్టీలో పెద్దపీట ఉన్నది కదా. మరి వారికో ఎమ్మెల్యేకో అర్హుడు కాదు, మంత్రికి మాత్రం అర్హుడు అయిండు. అంటే ఎట్లా మీరు ఈ రాజకీయం చూస్తూ ఉంటే కనిపిస్తున్నది ఏంటంటే మొత్తం రాజకీయం చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని మాత్రమే కాంగ్రెస్ భావిస్తూ ఉన్నది తప్పితే ప్రజల కోణంలో ఆలోచన చేసినట్టు కనిపిస్తలేదు. జంగయ్య యాదవ్ గారు, ఏదైతే లా అండ్ ఆర్డర్ విషయం గురించి చూస్తే గిట్ట సిటీ వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ లోపిస్తుంది. ఏదైతే గన్ కల్చర్ పెరుగుతున్నటువంటి సందర్భం, ఏదైతే దాడులు జరుగుతున్నటువంటి విషయం, ఏదైతే ఇప్పుడు ఇంకొక ప్రధానంగా చూసుకున్నట్టయితే మనము జూబ్లీ హిల్స్లో ఒక బాలిక పైనటువంటి అఘాయిత్యం చూడండి. ఏదైతే ఎలక్షన్ జరుగుతుంది అక్కడ సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది, అయినా కూడా అఘాయిత్యం జరిగేటటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? ఇక్కడ ఒక విషయం అండి, ఏదైనా సక్సెస్ అయిందని చెప్పుకోవడానికి ఉండాలి. కానీ ఇక్కడ 22 నెలలు 23 నెలల కాల వ్యవధి అయినప్పటికీ కూడా ఏ రంగంలో కూడా సక్సెస్ కనపడట్లేదు. శాంతి భద్రతలు మీరు అన్నట్టు పడకేసినాయి అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ ఉండుంటే పర్యవేక్షణ చేసేవారు, అంటే సమయం ఉండేది, ఒక శాఖ మీద పట్టు ఉండేది. కానీ దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ లేకుండా ఇక్కడ మనకు హోంశాఖ కూడా తన దగ్గర పెట్టుకోవడం వలన దేని మీద కూడా పట్టు సాధించలేక, అంటే ఉన్నప్పటికీ కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా పెట్టలేకపోతున్నాం. అంటే ఏదైనా పార్ట్ టైం అన్నట్టు అయిపోతుంది ఇక్కడ. సో ఈ పార్ట్ టైం చేసినప్పుడు 100% రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏ విషయంలో కూడా. ఇంతకుముందు పెద్దలు చెప్తూ గురుకులాలకు కానీ రెసిడెన్షియల్ పాఠశాలలకు కూడా అక్కడ ఉన్నటువంటి కనీసం అన్నం పెట్టలేని పరిస్థితి, పురుగులు అక్కడ ఉన్నటువంటి పురుగులలో అన్నం రావడము, తేలు కరవడము, నిర్వీర్యం కావడము, ఇట్లా ప్రతిదీ కూడా. అంటే ఏ రంగం తీసుకున్నా కానీ ఇక్కడ మనం తీసుకున్నట్లు విద్యాశాఖలో ఉన్నటువంటి లోపాలు అదే విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనం హోంశాఖలో తీసుకుంటే శాంతి భద్రతలు అదేవిధంగా పడకేసినాయని చెప్పడం. ఇక్కడ అంటే ఎక్కడికక్కడ కూడా అనుభవ రాహిత్యం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఈ అవగాహన ఉండుంటే నిజంగా కూడా కొన్ని చర్యలు తీసుకునే వాళ్ళు, దానివలన కొంతవరకు సమసిపోయేది. 23 నెలలు అయినప్పటికీ కూడా దేని మీద పట్టు లేకుండా పోవడం వలన. ఇంకొక విషయం, మీరు ఏదైతే ఇప్పుడు హైడ్రా ఏదైతే చెప్పారో
ఓకే, ఆ హైడ్రా గురించి చెప్తాను. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో హైడ్రాకి సంబంధించి దాదాపు పెద్ద ఎత్తున అంటే దాదాపు 15 నెలల కాలంలో 612 చోట్ల ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధి అది హైదరాబాద్ అంత పెద్ద ఎత్తున 612 చోట్ల హైడ్రా దాడులు జరిగాయి. ఇందులో పేదలు ఉన్నారా, పెద్దలు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పగలుగుతారా? ఇక్కడ స్పష్టంగా ఒకటండి, ఇంతకుముందు నిర్మాణించడం కొంచెం కష్టం, ఏదైనా నిర్మించడం అనేది టైం పడుతుంది, కూల్చివేయడం అనేది క్షణకాలంలో వెళ్ళిపోతుంది. అంటే ఒక వ్యక్తి ఏదైనా నిర్మాణం జరగాలంటే ఒక ప్లానింగ్ ఉండేసి దానికి ఇంప్లిమెంట్ చేసేసి దానికి ఎంతో వేద ప్రయాసాలకు ఓదార్చాల్సిన సమయం ఉంటుంది. ఇదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నో నిర్మాణాత్మకమైన పనులు చరిత్రలో గుర్తుండేటువంటి సందర్భం మనం చూసాము. ఎన్నో కట్టడాలు చూసాము. పాత వాటిని కూల్చి అదే ప్లేస్లో కొత్త వాటిని నిర్మించి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచినటువంటి సందర్భం. ఏదైనా కేసీఆర్ గారు అన్నారంటే నిర్మాణాత్మకమైన పనులు చేస్తారు, నిజంగా అది అందరికీ తరతరాలకు ఉండిపోయేటువంటి సందర్భం అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇదే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఏదైనా ఒక మార్క్ ఉంది అంటే మీ నామరం వాళ్ళు లేకుండా చేస్తానని చెప్పేసి వస్తూనే చెప్పారు. మనము ఏదైనా ఒక లీడర్ని తీసుకున్నామంటే ఈయన ఈ పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఏంటంటే, నిజంగా కూడా ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే ఇదే ఎన్టీ రామారావు గారిని చెప్పుకున్నట్లయితే 2 రూపాయల కిలో బియ్యం అని చెప్పేసి ఏ ప్రజలు అడిగినా చెప్తారు. అదే రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిరయ్యా అంటే మామూలుగా ఫీజు రియంబర్స్మెంట్ అంటారు, లేదంటే 108 అంబులెన్స్ అంటారు. ఇట్లాంటివి అంటే వారి పేరు చెప్పుకున్నప్పుడు కేసీఆర్ గారిని చెప్తే ఏముంది అని అంటే నిజంగా కూడా నిర్మాత్మకంగా ఇప్పుడు మనం చేసిన ఒక సెక్రటరియట్ కానీ, ఒక అంబేద్కర్ విగ్రహం కానీ, లేదంటే రైతులకు ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, నీళ్లు కావచ్చు, ప్రాజెక్ట్ చెప్తారు. అలాగే ఇప్పుడు టీమ్స్ కావచ్చు, ఏది తీసుకున్నా అంటే తెలంగాణ సాధనలతో పాటు తెలంగాణలో అభివృద్ధి ఏమన్నా ఉందంటే 10 ఏళ్లలో బీజం వేసిండు కనుకనే ఈరోజు చెట్లు అయి చెప్పేసి ఆ ఫలాలు మనకు అందుతున్నాయి. సరే ఆ క్షణం కాకపోయినప్పటికీ కూడా ఆ రోజు చెట్టు నాటినటువంటి చెట్టు ఈరోజు ఫలితాలు ఇస్తుంది. ఆ ఫలితాలని రిబ్బన్ కట్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు నేనే చేసిన అని చెప్పుకుంటున్నారు. ఇదే ఫార్మాసిటీ ఏదైతే చెప్తున్నామో ఫ్యూచర్ సిటీగా పేరు మార్చేసి దీన్ని మొత్తం మనకి ఇక్కడ తెలంగాణలో ఇదే మొత్తం అన్నట్టు తను చేస్తున్నటువంటి సందర్భం. కానీ బీజం వేసింది మాత్రం ఆల్రెడీ ఫార్మాసిటీ రూపంలో కేసీఆర్ గారు వేస్తే దాన్ని కూడా వ్యతిరేకించినటువంటి సందర్భం మనం స్పష్టంగా చూసాం. దాన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పారు, కానీ దాన్ని పేరు మార్చి తన ఖాతాలో వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లా ఏదైతే బుల్డోజర్లు మనం ఏదైతే అంటున్నామో ఏదైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారు అనగానే హైడ్రా అనేది స్పష్టంగా ఇయ్యాల కాదు, 10 కాలాలు పదిలంగా ప్రజల గుండెల్లో మాత్రం నిలిచిపోతుంది. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడ్డారు, వాళ్ళ జీవితాలు చిద్మయమై చెప్పేసి రోడ్ల పక్కన మూసి పక్కన కానీ 60 గజాలు 100 గజాల లోపు తీసుకున్నటువంటి వాళ్ళు కాయకష్టం చేసేసి 30 ఏళ్ళు కాలం గడిపేసి రూపాయి కూడా పెట్టుకొని కనీసం 60 గజాలు 20 లక్షలు 15 లక్షలు కొని ఇల్లు నిర్మించుకొని కనీసం పిల్లల పెళ్లిళ్ళు చేసుకొని ఏదో ఉందాము అనుకున్న సందర్భంలో మీరు వచ్చిన తర్వాత లేదు మీకు పట్టాలు లేవు, ఇక్కడ నీళ్ళే వస్తున్నాయి లేదు అని చెప్పేసి అక్కడికక్కడ కూల్చేసి వాళ్ళ జీవితాలన్నీ రోడ్డు పాలు చేసినటువంటి సందర్భం మనం క్లియర్గా చూసాము. ఇంకొకటి ఇదే హైడ్రా విషయంలో మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చినటువంటి కొన్ని చోట్ల కోర్టుకు వెళ్తే కోర్టు శనివారం ఆదివారం సెలవు అని చెప్పేసి ఆదివారాలు అంటే హాలిడేస్ టైంలోనే హైడ్రా అక్కడికి వెళ్ళడం. మీరు ఇక్కడ తీసుకోండి, చాలాసార్లలో కోర్టు కూడా ధిక్కరించింది, మీరు చేయొద్దు అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆర్డర్ని బేఖతారు చేసేస్తూ ఎక్కడికక్కడ కూడా సెలవు దినాలలో మాత్రమే ప్రయోగం చేస్తుంది. కానీ పెద్దవాళ్ళకు కొందరికి నోటీసులు ఇచ్చినప్పటికీ అక్కడికి పోతున్నారు. ఇదే హిమాయత్ సాగర్ జెండా పక్కన వాళ్ళ ఉన్నటువంటి వారివి పెద్దవాళ్ళవి పోతున్నారు, నోటీసులు ఇస్తారు, అక్కడ కోర్టులో ఉందని చెప్పి ఆపుతారు. ఇదే మన మైనార్టీ తీసుకున్నట్లయితే కాలేజీది ఉందని చెప్తున్నారు. మరి దాని మీద ఎందుకు వెళ్ళలేకపోయింది? పిల్లల జీవితాలు ఆగమవుతాయి, విద్యా సంస్థలు కదా, కాలేజీ కదా, మేము తీర్చలేము అని చెప్పేసి ఓవైసీ గారి కాలేజీ మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇక్కడ నిజంగా కూడా చెప్పాలంటే మరి వాళ్ళని ఎందుకు చేయలేదు? ప్రజల బతుకుల మీద ఎందుకు పెట్టారు? ప్రజల మీద పేదవాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళ 60-100 గజాల మీకు జీవితాలు కనపడట్లేదు, కానీ విద్యార్థులు ఉన్నాయని చెప్పేసి మీరు దాన్ని పోస్ట్పోన్ చేసారు. అంటే ఇది ఎవరి కోసము? అంటే రాజకీయాల ఓట్ల కోసమా, లేకపోతే నిజంగా ప్రజల మీద మీకు ఏమైనా ఉందా? ప్రజల మీద మీరు ఉన్నట్లయితే మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయారు? మేము ఇవి కూల్చివేస్తామని చెప్పేసి మీరు 420 హామీలు 6 గ్యారంటీలు ఏదైతే ఇచ్చిరో మేము వస్తే హైడ్రా తీసుకొస్తాము ఇవి ఉన్నప్పుడు అని చెప్పేసి చెప్పుంటే నిజంగా ప్రభుత్వానికి అధికారం ఇచ్చేవాళ్ళ లేదని తెలియదు. నిరుద్యోగులకు మీరు ఎందుకు చెప్పలేదు? మేము ఆ రోజు 2 లక్షల సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, ఎక్కడ పోయినా ఉద్యోగాలు? ఎందుకు ధర్నాలు చేస్తున్నటువంటి నిన్న ఓయూ యూనివర్సిటీలో ధర్నా చేస్తున్నటువంటి ఒక మంత్రికి పర్మిషన్ ఎందుకు లేదు? అంటే మీరు చెప్పేది మాత్రమే శ్రీరంగ నీతులు, చేరేది ఇంకొకటి. అంటే ఇట్లా ఎక్కడికక్కడ కూడా పబ్బం గడుపుకోవాలి, కాలం గడుపుకోవాలి, అధికారం నిలబెట్టుకోవాలా, రాజ్యం ఏలాలి, ప్రజలు ఎక్కడ పోయినా సరే ఏ గాలికి వదిలేసినా పర్వాలేదు, మీరు మాత్రం గాలి మోటార్లలో తిరుగుతారు, ప్రజల్ని గాలికి వదిలేస్తారు, పాలన పక్కకు పెట్టేస్తారు. ఎంతసేపు మాటలతోని మాయమాటలు చెప్పేసి మభ్య పెడుతున్నారు ప్రజలని తప్ప ప్రజలకు మీరు సంక్షేమంగా కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ ఏ దిశగా కూడా కనపడట్లేదు మీ యొక్క పరిపాలనలోని. అదేవిధంగా మీరు హైడ్రోజన్లు ఏదైతే
బుల్డోజర్లను తీసుకొస్తున్నారు. బుల్డోజర్ పాలన ఇప్పుడు డబల్ ఇంజన్ అని చెప్పేసి ఆయన అట్లా వెళ్ళిండు. ఇప్పుడు మీరు వచ్చేసి డబల్ ఇంజన్ కాదు, ఇది మేము బుల్డోజర్ రాజకీయం అని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే మీరు ఇక్కడ ఒక రకంగా చెప్తున్నారు, చేసేటువంటి ఒకటి. మరి మీరు కలిసినటువంటి సందర్భం మనం చూస్తున్నాము. కానీ కేంద్రాన్ని ఒప్పించేసి మీరు నిధులు తీసుకొస్తున్నారు. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? గతంలో కేసీఆర్ గారు అసలు పట్టించుకోకపోతే లేదు, మీరు వాళ్ళతో సఖ్యత లేని వందలనే రాష్ట్రానికి వాళ్ళు ఫండింగ్ ఇవ్వలేదు, నేను తీసుకొస్తా అని చెప్పేసి చెప్పారు కదా. ఈ రోజు ఎక్కడ పోయింది ఆ ఫండింగ్? ఎందుకు రాలేకపోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఎక్కడ కాలం చేసేస్తుంది, మేము ఏదో చేసేసినామని చెప్పేసి. అంటే 654 మాత్రమే వచ్చినాయి ఈ 15 నెలల వ్యవధిలోనే. హైడ్రాలు ఎందుకు కూల్చివేస్తలేరు? హైడ్రా అధికారులు ఈ రోజు కూడా కోర్టు ఆల్రెడీ మీరు డైరెక్ట్ వచ్చేసి కోర్టులో సరెండర్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సమన్లు జారీ చేసింది. ఎందుకు దానికి జారీ చేయాల్సి వచ్చింది? ఒక కోర్టు ధిక్కరణ కూడా మీరు పట్టించుకోలేని సందర్భంగా ఉంటుంది. ప్రజలను మాత్రం మీరు ఎక్కడ కూడా ప్రజలుగా గుర్తించకపోవడం వలన ప్రజలకు జరిగినటువంటి అన్యాయం కానీ, ఇంకొక విషయం ఏంటంటే ప్రజలకు జరిగిన అన్యాయం కానీ, లీడర్లకు జరిగిన అన్యాయం కానీ ప్రతిపక్షం నోరెత్తితేనే తప్ప. ఈరోజు కేటీఆర్ గారు గతంలో మన 15 రోజుల కింద మైనార్టీ లేని ప్రభుత్వం ఎన్నడన్నా చూసామా, మంత్రి పదవి లేని ప్రభుత్వం ఎన్నడన్నా చూసామా తెలంగాణలో అని చెప్పేసి ఎత్తిన తర్వాత కదా మీకు గుర్తుకొచ్చింది. మంత్రి పదవి ఇచ్చింది అంటే ప్రజలకు కూడా రైతులకు జరుగుతలేదు అన్నందుకే కదా రైతులకు కూడా మీరు నీళ్ళు ఎత్తింది. అంటే ఇట్లా ఏ సమస్య జరిగినా ప్రజలకు ఏమన్నా తెలంగాణలో ఏమన్నా కావాలంటే ప్రతిపక్షం గొంతెత్తితే తప్ప మీకు గుర్తొస్తలేదు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే వాసుదేవరెడ్డి గారు, ప్రధానంగా ఏదైతే హైడ్రాకి సంబంధించి హైడ్రా కమిషన్కి కోర్టు నుంచి సమన్లు వచ్చాయి, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఏదైతే బుల్డోజర్ వ్యవస్థ ఏం జరుగుతుంది, ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తున్నట్టు అటెండ్ కావాలని చెప్పేసి చేసినటువంటి నోటీస్ సంబంధించి మీరు ఏమంటారు? ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చి రాగానే ఇక్కడ వీరి యొక్క మేనిఫెస్టోలో పెట్టలేదు, అది ప్రధాన ప్రియారిటీగా తీసుకునే అంశం కాదు. అయినా కూడా ప్రభుత్వం వచ్చి రాగానే వచ్చిన 3 నెలల 4 నెలల్లోనే ఈ యొక్క నాలాల మీద బఫర్ జోన్ల దగ్గర FTL పరిధిలో ఇండ్ల నిర్మాణాలు జరిగినాయని చెప్పి పేదోళ్ళ మీద బుల్డోజర్ మొత్తం కూడా మీద పడేసి మొత్తం అన్ని ఎక్కడికక్కడ కూల్చివేతలకు గురి చేసిండు. చాలా సందర్భాలలో ఆ పేదోళ్ళు కోర్టుకు పోతే కూడా కోర్టుకు ఆర్డర్స్ని కూడా ధిక్కరించిండ్రు. ముఖ్యంగా ఇంకా కోర్టుకు పోకుండా ఇప్పటిదాకా సోదరుడు చెప్పినట్టు శనివారం ఆదివారం రోజులలో కూల్చివేసిండ్రు. ఇలా ఇప్పటికీ 612 పైగా 615 నెలల్లో 612 చోట్ల కూల్చివేతలు చేసిండ్రు కదా. ఇలా నేను ఒకటే స్ట్రేట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ పేద ప్రజల పక్షాన, ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజల పక్షాన గుర్తు చేస్తూ ఉన్నాను, క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇలా స్ట్రేట్గా ఇలా ఇదే శేర్లింగంపల్లి నియోజకవర్గంలో వీరి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించి దుర్గం చెరువు పరిధిలో FTL పరిధిలో ఉన్నదని చెప్పి వీరు నోటీసులు ఇచ్చిండ్రు. హైడ్రా నెల రోజుల సమయం ఇచ్చింది, వారు కోర్టుకు వెళ్ళిండ్రు, హైకోర్టు స్టే ఇచ్చింది. ఎన్ని రోజులు అవుతారండి మరి హైకోర్టు స్టే మీద? దాని మీద ఎందుకు స్పందించరు? FTL పరిధిలో ఉన్నది కదా, అది దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్నదని మీరే కదా తేల్చి చెప్పింది ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కదా. మరి దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అంటే పేదోళ్ళ పైన ఒక నిర్ణయం, పెద్దోళ్ళ పైన ఒక నిర్ణయమా? ఇంకా గమ్మత్ ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామ్గూడలో సర్వే నెంబర్ 106లో రంగలాల్ కుంట FTL పరిధిలో 5 ఎకరాల 35 గుంటలు ఉన్నదని ఈయనే చెప్పిండు రంగనాథ్ గారు. దానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు FTL పరిధిలో అది మరి ఎందుకో చర్యలు తీసుకోలేదు. ఎందుకు తీసుకోరంటే జేబేర్ కన్స్ట్రక్షన్ ఎవరిదండి? మన హీరో కాదు, సినిమా యాక్టర్ మురళీమోహన్ గారిది. సో మురళీమోహన్ జేబేర్ కన్స్ట్రక్షన్ కాబట్టి నువ్వు చర్య తీసుకోవు. అది ఇప్పటికి ఎన్ని రోజులు అవుతున్నది? మీరు చెరువు పరిధిలో ఉన్నదన్నారు కదా. అదేవిధంగా ఇప్పటిదాకా మనోడు చెప్పినట్టు ఓవైస్కి చెందిన కాలేజీ సల్కం చెరువు నువ్వు హ్యూమానిటీస్ గ్రౌండ్లో ఆలోచించాలని వాళ్ళు అప్పీల్ చేస్తే ఎందుకో దాని మీద నిర్ణయం తీసుకుంటలేరు. దానికి సమయం ఇచ్చారు కదా అకాడమిక్ ఇయర్ అయిపోయాక. మరి ఎన్ని అకాడమిక్ ఇయర్లు అవుతాయి? ఎందుకంటే వాళ్ళ ఓట్లు మీకు కావాలి కాబట్టి అది నిర్ణయం తీసుకోరు. మీకు ఈ యొక్క మైనార్టీ ఓట్లు ఈ యొక్క ఎలక్షన్లో వాళ్ళు ఏం చేస్తారో ఎంఐఎం మాకు సపోర్ట్ చేయకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి. సో కాబట్టి అంటే మీకు పేదోళ్ళకు ఒక నిర్ణయం, పెద్దోళ్ళకు ఒక. అందుకే మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరుగుతుందని చెప్తున్నాం. ఇలా డెఫినెట్లీగా ఈ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్కు ఓటేస్తే బుల్డోజర్కు పర్మిషన్ ఇచ్చినట్టే, కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రాకు పర్మిషన్ ఇచ్చినట్టే. కారు గుర్తుకు వేయకుండా కాంగ్రెస్కు కనుక ఓటేస్తే ఇలా ఇప్పటికే అనేక పేదల ఇండ్లు ఒక పక్క హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ఏది మన ఇప్పుడు అదేదో ప్రాజెక్టు మూసీ ప్రాజెక్టు పక్కన
గతంలో బీఆర్ఎస్ సర్కార్ కూడా దాన్ని డెవలప్ చేసింది. కానీ మీరు రాగానే మూసీలో మొత్తం నాలా బఫర్ జోన్ల మీద ఉన్నదని చెప్పి మూసీ పక్కన ఉన్న మొత్తం పేదోళ్ళని కూడా ఎక్కడికక్కడ కొట్టిపాడేసిండ్రు. సున్నం చెరువు దగ్గర కొట్టిపడేసిండ్రు, ఎక్కడికక్కడ కొట్టిపడేసిండ్రు కదా. ఇవాళ హైదరాబాద్లో కూడా ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా పేదోళ్ళు ఎక్కువ ఉంటారు సురేష్ గారు. ఇలా పేరుకు జూబ్లీహిల్స్ అయినా కూడా అక్కడ నివసించేది ఆ బస్తీల ప్రజలలో ఎక్కువ కూడా 50 గజాలు 60 గజాలు ఉంటాయి ఇండ్లు మొత్తం. గతంలో కేసీఆర్ గారు 58, 59 జీవో ద్వారా దాదాపుగా 150,000 ఇండ్లకు బోరబండ్ల కూడా పక్కా పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు. ఏది 58, 59 జీవోల కింద ప్రత్యేకంగా వాళ్ళకి పక్కా పట్టాలు ఇచ్చింది. కానీ ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే ఈ పేదోళ్ళు కట్టుకున్న ఏవైతే 50 గజాల 40 గజాల కట్టుకున్న ఇళ్ళని అయితే ఐడెంటిఫై చేసింది. ఇప్పుడు మొన్న రంగనాథ్ గారు వచ్చిపోయినట ఎక్కడెక్కడే ఉన్నాయి. కానీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది కాబట్టి అది చేయొద్దని ఆదేశాలు ఇచ్చుకుంటే ఆగిపోయిండు. డెఫినెట్గా ఈ ఎలక్షన్ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న పేదోళ్ళ ఎక్కడైతే బస్తీలు ఉన్నాయో ఆ నాలాలకు సైడ్లో ఎక్కడెక్కడైతే నిర్మాణం చేసుకున్నారో వాటన్నిటి కూడా నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంటుంది డెఫినెట్లీగా. అందుకనే ఈ జరుగుతున్న ఎన్నికలు ఇది కారుకు బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఎన్నికలు. కారు కావాలంటే కేసీఆర్ రావాలంటే మాగంటి సునీతకు ఓటేయండి, లేదు బుల్డోజర్ కావాలి మా గుడిసెలు పేనా మంచిదే అనుకుంటే మీరు కాంగ్రెస్కి ఓటేయండి అని మేము ప్రజల మధ్యలో పోతున్నాం. వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలా కంటి మీద కునుకులేదు, ఎక్కడికక్కడ ఏ రోజు ఏమవుతుందో అని భయపడుతున్నారంటే బస్తీల వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. సార్ మాకు ఇక్కడ ఇది ఉన్నది, ఇది ఎప్పుడు కూల కొడుతున్నారని భయం అవుతుంది. ఇది ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు వాళ్ళు. ఏదో కొత్తగా నిర్మాణం చేసుకున్నది కాదు, అది గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళు ఆ బస్తీలలో నిర్మాణాలు చేసుకొని ఉంటున్నారు. దానికి ఏం చేయాలని ఒక ఆలోచన చేసి దానికి ఒక కార్యాచరణ తీసుకోవాలి తప్పితే దానికి పేదోళ్ళను నేలమట్టం చేయడమే పరిష్కారం కాదు. అదొకటే పరిష్కారం కాదు. సో నువ్వు అదే పరిష్కారం అయితే మరి పెద్దోళ్ళ పరిస్థితి ఏంది? పెద్దోళ్ళ గురించి ఎందుకు పట్టించుకోవు? ఇలా అనేక దాంట్లలో ఇలా పెద్దోళ్ళ బిల్డింగ్లు కట్టుకున్నారు కదా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధానంగా మంత్రులుగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కావచ్చు, అదేవిధంగా వివేక్ మంత్రివార్లది కావచ్చు, వీళ్ళంతా ఇక్కడ ఉన్నాయి కదా. వాళ్ళ అన్నీ కూడా చెరువులోనే కట్టుకున్నారు కదా. మరి వాటి పరిస్థితి ఏంది? వాటిని ఐడెంటిఫై చేసింది కదా మీరే. మరి వాటి గురించి ఎందుకు పట్టించుకుంటలేరు? సో అందరికీ చట్టం చుట్టం కాకుంటే, మీ చట్టం మీ చేతిలో లేకుంటే నువ్వు పేదోళ్ళకు ఒక న్యాయం పెద్దోళ్ళకు ఒక న్యాయం ఎందుకు? సమానంగా చూడండి, అప్పుడు కూడా ప్రజలు హర్షిస్తారు. డెఫినెట్గా మీరు మంచి నిర్ణయాలు తీసుకున్నారు, వీటిని స్వాగతించాలంటాము. జంగయ్య గారు చెప్పండి. ఇక్కడ ఒకటేనండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్లుందంటే అయిన వాళ్ళకు ఆకుల్లోనూ కాని వాళ్ళకు కంచాల్లోనూ వడ్డించినట్టు ఎక్కడికక్కడ కూడా తన ఏదైతే తన అనుకూల వర్గం కానీ తనకున్నటువంటి వారికి కానీ ఒక రకంగా ప్రవర్తన, మామూలు సామాన్య జనానికి ఓట్లు వేసిరు ఇంకా వాళ్ళతో మళ్ళీ 5 సంవత్సరాల వరకు వారికి పని లేదు వారితోని అన్నట్టు వారికి ఒక రకంగా. అంటే ఇక్కడ ఎక్కడికక్కడ కూడా మనం తీసుకున్నట్లయితే ఒక పారాచూట్ లీడర్లు అంటాం కదా మనము, అంటే కష్టపడే వానికి ఎక్కడ కూడా గుర్తింపు లేకుండా పోతుంది. ఎందుకంటే ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఇదే షబీర్ అలీ గారు పాపం ఫస్ట్ డే 1 నుంచి కూడా జెండా పట్టుకొని తిరుగుతున్నాడు. కానీ వాళ్ళకు అవకాశాలు రాకుండా ఈరోజు అజారుద్దీన్ గారికి రావడం, అంటే అజారుద్దీన్ గారికి రావడం మనకేమో ఈయన దోస్తేం కదా, ఆయన ఏమో శత్రువేం కాదు మనకు. కానీ జనరల్గా ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఎక్కడికక్కడ కూడా కష్టపడే వాళ్ళకు ఇలా నిజంగా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలామంది కూడా మేము కష్టపడ్డాము, మేము జెండా మోసినాం, పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్నాము, కానీ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. కనీసము అదో సంక్షేమ పథకాలు అంటే అప్పుడు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ఆన్లైన్లో చేసుకునేటోళ్ళము, పార్టీలు గీటీలు సంబంధం లేకుండా వాళ్ళు ఏదో మాకు వచ్చేది. కానీ కనీసం ఇలా మేము డైరెక్ట్ ఇవ్వడం వలన మాకు కూడా వస్తలేము, మేము మమ్మల్ని నమ్ముకున్న జనాలకు కూడా మేము ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి 1-2 చోట్ల నేను విన్నాను. అంటే ఎక్కడికక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఏం చేస్తుందంటే ఏదున్నా మా చేతుల్లోనే ఉండాలా, మా చేతులు దాటిపోవద్దు, ఏది జరిగినా మాకే, అంటే ఏదున్నా మా పరిధి దాటొద్దు, కిందివాడు ఎక్కడ పోయినా పర్వాలేదు, ప్రజలతో మాకు సంబంధం లేదు, అందరూ మా ఇంటి గుమ్మ మీద ఒక్కాలా, మేము ఒకరి దగ్గరికి పోయేది లేదు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ఏంటంటే ఒక నియంతలాగానే పోతున్నారు వాస్తవానికి. ఎందుకంటే ప్రజలు చెప్పేటువంటిది అవకాశము ప్రజాపాలన అని పెట్టారు. మరి మేము రోజు రెగ్యులర్గా మంత్రులు ఉంటారు, లేకపోతే ఇంకా ఎమ్మెల్యేలు ఉంటారు అక్కడ అని చెప్పారు. మరి ఎక్కడ ఉంది ప్రజాపాలన?
ఈరోజు ఎందుకు ఇంత దౌర్జన్యాలు ఎందుకు జరుగుతున్నాయి, దహనకాండాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎక్కడికక్కడ కూడా ఏ వర్గం అన్నా సాటిస్ఫాక్షన్గా ఉందా? కనీసం మీరు బీసీ అంటారు, ఎస్సీ ఎస్టీ కానీ మైనారిటీ అని చెప్పేసి చెప్పడానికి మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ చేతులకు ఎక్కడైనా పరిమితం అవుతుందా? ఇప్పటికి దాదాపు 55 నుంచి 60 సార్లు మీరు ఢిల్లీకి చేస్తున్నారు కానీ మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా తెలుసుకున్నారా? ఇదే వాళ్ళ మంత్రి వాళ్ళ యొక్క పార్టీ అధ్యక్షురాలు మాత్రం పాదయాత్ర చేస్తుంది. పాదయాత్ర ఈ సమస్యలు తెలుసుకునేది అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా పాదయాత్రలు చేస్తారా? అంటే మీ ప్రభుత్వం మీద మీకే నమ్మకం లేకుండా పోతుంది. ప్రజలు సాటిస్ఫై ఉన్నారని తెలిసి ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి జరిగేది కాదు. కానీ భవిష్యత్తులో కూడా మీకు ఒకటే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడ కూడా ప్రజాపాలన అని చెప్పేసి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి మీరు చెప్పారు, వాటిని ఇంప్లిమెంట్ చేస్తే కనీసం ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది కనుక కనీసం ప్రజలు మిమ్మల్ని థ్యాంక్ యూ అండి. వాసుదేవరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, ఇది కాంగ్రెస్ పాలన ప్రజల పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. మొత్తానికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీరికి సమాధానం చెప్తారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.